ప్రపంచమంతా పాండమిక్ హడావుడిలో 2020 ఆ సమయంలో ఉంటుండగా ఉత్తరప్రదేశ్లోని ఒక సంఘటన అలా కనిపించకుండా వెళ్ళిపోయింది. ఆ కేసు యొక్క వివరాలు కానీ తెలిస్తే యావత్ దేశం కూడా ఆశ్చర్యపోవడం అయింది అప్పట్లో. కానీ పాండమిక్ సిచ్యుయేషన్లో వార్తా శీర్షికల్లో అది కాస్త వెనక పేజీల్లో వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఆ జరిగిన అకృత్యం చిన్న అకృత్యం కాదు. 33 మంది చిన్నారుల పైన లైంగిక దాడి జరిపి ఆ లైంగిక దాడి జరిపిన తర్వాత వారు ఉన్నటువంటి ఆ వీడియోలను మొత్తం కూడా చిత్రీకరించి విదేశాలకు అమ్మేశాడు. అవి ఎన్ని వీడియోలు తెలుసా? సుమారుగా 2 లక్షల పైబడినటువంటి వీడియోస్. ఇది ఇద్దరు దంపతులు. అతను ఉత్తరప్రదేశ్లోని రామ్ భవన్ అనేటువంటి ఒక వ్యక్తి. ఇతను చిత్రకూట్ జిల్లాలో నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా పనిచేస్తుంటాడు. తన భార్య అయినటువంటి దుర్గావతితో కలిసి ఇంటికి చిన్నపిల్లల్ని ఆన్లైన్ గేమ్స్ పేరిట చిన్న చిన్న చాక్లెట్స్ ఇస్తామని ఇట్లాంటి ఇస్తామని చెప్పి ఇంటికి పిలిపించి ఈ దంపతులు ఇద్దరు కూడా కలిసి ఆ చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అవును, ఇది జరిగింది మన భారతదేశంలో, ఎక్కడో యూరోపియన్ అమెరికా లాంటి దేశాల్లో కాదు, భారతదేశంలోనే జరిగింది. ఈ సంఘటన మీద 2020 అక్టోబర్లో ఒక చట్టం పోక్సో కేసు కూడా వాళ్ళ మీద నమోదైంది. అప్పటి నుంచి వాళ్ళు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఈ ఘాతుకం ఏంటంటే వాళ్ళు ఆ చిన్నారులపై జరిపిన దాడిలో ముక్కుపచ్చలని 3 సంవత్సరాల వయసు బాలురు కూడా ఉన్నారు. చిన్న పిల్లలండి. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలపైన దాడులు చేసి, లైంగిక దాడి చేసి, అవన్నీ కూడా వీడియో ఫుటేజ్ చేసి మరలా దేశాలకి వాళ్ళు మెల్లమెల్లగా ఇక్కడ నుంచి ఆ వీడియోస్ పంపించడం. అయితే ఎక్కడో వాళ్ళ ఎంత చేసినా ఎక్కడో పాపం అనేది పండుతుంది కదా, మొత్తానికి బయటకు వచ్చింది. అయితే ఈ వార్త అప్పట్లో మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఈ కరోనా పాండమిక్లో పెద్దగా పట్టించుకోలేదు. అదుగో అటువంటి నరరూప రాక్షసుడు ఈ రామ్ భవన్ అనేటువంటి ఈ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ని నిన్న ఉత్తరప్రదేశ్లో పోక్సో కోర్టు రేరెస్ట్ అండ్ రేర్ కేసు అని చెప్తూ మాట్లాడుతూ అతనిపైన మరణశిక్షణ విధించింది. అలాంటి రాక్షసులకు మరణశిక్ష ఏంటండి? చచ్చేదాకా కొట్టి చంపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అకృత్యాలు మనం మీకు ఎందుకు తెలియపరుస్తున్నాం అంటే, ఎవరైనా సరే లైంగిక దాడులు పోక్సో చట్టం అత్యంత బలంగా అమలవుతోంది. ఎవరైనా సరే ఇలాంటివి దాడికి ఊహకు కూడా అందని విధంగా చేస్తే కానీ ముందుగా ఇట్లా జరిగే అవకాశాలు లేకుండా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఆ భయంకరమైనటువంటి నరరూప రాక్షసుడిని నిన్న పోక్సో కోర్టు అతనిని మరణశిక్ష విధించడం ఉంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చాలామంది కూడా ఎంతోమంది చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఆ బాలురు బాధితున్నారో వాళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి కూడా, నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కూడా పోక్సో కోర్టు ఆదేశించడం కూడా జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా చట్టం మన పక్కనే ఉంటుంది. తప్పు చేస్తే శిక్షించడానికి ఎప్పుడు కూడా చట్టం మన పక్కనే ఉంటుంది.